ఇరాన్ యుద్ధానికి 5 రోజుల పాటు విరామం ప్రకటించిన అమెరికా ఆ దేశంతో చర్చలు జరపడానికి సిద్ధమైనట్లు సంకేతాలు పంపించారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమైనీ అంగీకరించారని, పాకిస్తాన్ వేదికగా చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ కీలక నేతల మధ్య చర్చలు జరుగుతాయని ఐఆర్జీసీ తెలిపింది. ఈ వ్యవహారంలో తాము కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నామంటూ టర్కీ సైతం సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది. 30 రోజుల కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా 15 అంశాలను ప్రతిపాదించింది. ఆ 15 ప్రతిపాదనలను పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఇరాన్కు చేరవేసినట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ కీలక కథనాన్ని ప్రచురించింది. అమెరికా ప్రతిపాదించిన కీలక డిమాండ్లలో ముఖ్యంగా అణు ఆయుధాల గురించి ట్రంప్ యంత్రాంగం ప్రస్తావించింది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో అణ్వాయుధాలు తయారు చేయబోమని హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ భూభాగంలో యురేనియాన్ని శుద్ధి చేయకూడదని, ఇరాన్ వద్ద ఉన్న 450 కేజీల యురేనియాన్ని వెంటనే ఐఏఈఏకు అప్పగించాలని తెలిపింది. ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలను తొలగించడంతో పాటు ప్రాంతీయంగా ఉన్న ఇరాన్ మద్దతు గ్రూపులను విడిచిపెట్టాలంటూ అమెరికా ప్రతిపాదించింది. హర్మూజ్ జలసంధిని అందరికీ అందుబాటులో ఉంచడంతో పాటు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, సివిలియన్ అణు కార్యక్రమాల్లో అమెరికా సాయం అందిస్తుందని ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించినట్లు సమాచారం. పాకిస్తాన్ వేదికగా అమెరికాతో జరిగే చర్చలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బృందం వెళ్లనుంది. ఇరాన్కు ఇచ్చే ఖచ్చితమైన భద్రతా హామీలపై మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల నుంచి ముందస్తుగానే భరోసా తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా తరపున చర్చల్లో పాల్గొనే వారి పేర్లను ట్రంప్ ప్రతిపాదించగా ఇరాన్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. మార్కో, జెరెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ చర్చల్లో పాల్గొనడానికి వీల్లేదని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందంతో చర్చలు జరిపేందుకు ఇరాన్ సుముఖంగా ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. అమెరికాతో చర్చల సందర్భంగా ఇరాన్ కీలక ప్రతిపాదనలు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసేయాలని ముజ్తబా బృందం డిమాండ్ చేస్తోంది. తమపై ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకల నుంచి రుసుములు వసూలు చేయాలనే ప్రతిపాదన చేసింది ఇరాన్. ఇరాన్పై యుద్ధం తిరిగి ప్రారంభం కాదని, హజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలనే కీలక అంశాన్ని ఇరాన్ ప్రతిపాదించింది. ఎలాంటి అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ నౌకను ఇరాన్ వెనక్కి పంపించింది. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతోనే కరాచీ వెళ్లే నౌకను అడ్డగించామని ఐఆర్జీసీ తెలిపింది. జలసంధి మీదుగా వెళ్లేందుకు ముందస్తు అనుమతులు తప్పనిసరని ఇరాన్ స్పష్టం చేసింది. ఓవైపు చర్చలు జరుపుతున్న అమెరికా, మరోవైపు పెంటగాన్ కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో సుమారు 50,000 మంది సైనికులు ఉన్న నేపథ్యంలో అదనంగా 1000 మంది సైనికులను పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా యుద్ధ నౌకల ద్వారా మరో 5,000 మంది మెరైన్లతో పాటు నౌకాదళ సిబ్బంది పశ్చిమాసియాకు చేరుకోనున్నాయి. ఈ చర్యలన్నీ చూస్తే అమెరికా ఒకవైపు చర్చలకు సిద్ధమవుతూనే మరోవైపు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.